సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే పుష్ప 2 ట్రైలర్ అయితే పాట్నాలో అయితే రిలీజ్ అయితే అవబోతుంది కదా. అయితే అక్కడ బైక్ క్రేజ్ అయితే మామూలుగా లేదు భయ్య. అక్కడ ఒక జాతర టైప్ అయితే ఉంది. అసలు చిన్న వీడియో క్లిప్ అయితే ప్లే చేస్తాను చూడండి. भाई आप लोग स्टेज खाली कर दीजिए प्लीज। చూసారు కదా భయ్య, బాయ్ రేంజ్ అయితే అసలు మామూలుగా లేదు. ట్రైలర్ లాంచ్ ఈ రోజు కదా, నిన్నటి క్రౌడ్ అనమాట. వీళ్ళంతా అల్లు అర్జున్ గారు వస్తున్నారని ఒక రోజు ముందే వచ్చి వీళ్ళైతే మాత్రం పాసల కోసం అయితే కొట్టుకుంటున్నారు భయ్య. మరి అలా ఉంది బాయ్ రేంజ్ అయితే అక్కడ. అలాగే ఈ రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అయితే అక్షర సింగర్ అయితే రాబోతున్నారు భయ్య. అలాగే ఈ రోజు మార్నింగ్ అయితే వీళ్ళైతే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. ఏ లాంగ్వేజ్ లో మనకి ట్రైలర్ అయితే రాబోతుంది యూట్యూబ్ లో అనేసి. ఒక్కొక్కటి నేమ్ అయితే మీకు చెప్తాను చూడండి. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్, హిందీలో టీ సిరీస్, తమిళ్లో ఈజీఎస్ ఎంటర్టైన్మెంట్, మలయాళంలో E4 ఎంటర్టైన్మెంట్, కన్నడ అల్లు అర్జున్, బెంగాలీ అఫీషియల్ ఛానల్ లో రాబోతుంది భయ్య. మొత్తంగా ట్రైలర్ అయితే 6 లాంగ్వేజ్ లో రాబోతుంది భయ్య. ఇది వరకు వచ్చిన ట్రైలర్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేది భయ్య. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. యూట్యూబ్ అయితే బ్లాస్ట్ అవడం పక్కా భయ్య. ఈ రోజు ఈవినింగ్ అయితే మామూలుగా ఉండదు భయ్య. ఒక అరాచకమే, ఒక విధ్వంసం అయితే జరగబోతుంది భయ్య. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది రెడీగా ఉండండి భయ్య. ఎందుకంటే ఈ రోజు 6-3 నిమిషాలకైతే యూట్యూబ్ లో మనకి పుష్ప 2 ట్రైలర్ అయితే రాబోతుంది. మనమైతే మాత్రం ఆల్ రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే చేయాలి భయ్య. మాక్సిమం A to Z రికార్డ్స్ అయితే పగిలిపోతాయి. నాకైతే నమ్మకం ఉంది. ఇది వరకు ఎన్ని ట్రైలర్లు అయితే రికార్డ్స్ అయితే సెట్ చేసో ఆ రికార్డ్స్ అన్ని ఈ ట్రైలర్ అయితే లేపేస్తుంది భయ్య. అలాగే మీకు విషయం అయితే చెప్పాలి భయ్య. పుష్ప 2 మూవీ అయితే 150 కోట్లు అయితే ప్రమోషన్ కొరకే, ఓన్లీ ప్రమోషన్ కొరకే ఖర్చు పెట్టబోతుంది భయ్య. అసలు ప్రమోషన్ కి 150 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఇంకా మూవీ మీద ఎంత నమ్మకం లేకపోతే అలా పెడతారు చెప్పండి భయ్య. ఓన్లీ ప్రమోషన్ కి 150 కోట్లు అయితే పెడుతున్నారు భయ్య. వేరే లెవెల్ భయ్య. అలాగే మూవీ మీద అయితే ఇప్పటికే చాలా క్రేజ్ అయితే ఉంది భయ్య. అందుకు తోడు వీళ్ళు కూడా ఖర్చు పెట్టి ఇంకా ప్రమోషన్, ఇంకా క్రేజ్ పెంచడానికి చాలా ప్రమోషన్స్ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. వీళ్ళైతే మాత్రం మామూలుగా చేయట్లేదు భయ్య. మూవీని అయితే ప్రమోషన్ ఈవెంట్స్ అయితే చాలా దగ్గర అయితే ప్లాన్ చేస్తారు భయ్య. ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఈవెంట్ అయితే మనకి పాట్నాలో అయితే జరగబోతుంది భయ్య. ఈ రోజు అయితే 5 గంటలకైతే స్టార్ట్ అవబోతుంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్. అలాగే నెక్స్ట్ అయితే కొచ్చిలో చేస్తారు. అలాగే మనకి కోల్కతాలో ఒక ఈవెంట్ ఉంది. అలాగే మనకి హైదరాబాద్ లో కూడా ఒక ఈవెంట్ ఉంది. అలాగే బెంగళూరులో కూడా ఉంది. మిగతా ఈవెంట్స్ అయితే చెన్నైలో ఒకటి ఉంది భయ్య. ముంబైలో ఒక ఈవెంట్ అయితే ఉంది భయ్య. టోటల్ గా 7 ఈవెంట్స్ అయితే చాలా భారీగా ప్లాన్ చేశారు భయ్య. పుష్ప టీం అయితే నెక్స్ట్ లెవెల్ లో ప్రమోషన్ అయితే చేస్తుంది భయ్య. ఇది వరకు ఏ మూవీ టీం అయితే ఇంత ప్రమోషన్ అయితే చేయలేదు. అలా చేస్తున్నారు భయ్య వీలైతే మాత్రం. మెయిన్లీ పుష్ప టీం అయితే హిందీ ఆడియన్స్ అయితే చాలా టార్గెట్ అయితే చేసింది భయ్య. భారీగా ప్లాన్ చేసింది. ఎందుకంటే ముంబైలో ఎక్కడ చూసినా పుష్ప పోస్టర్లే భయ్య. వీళ్ళైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ప్రమోషన్ అయితే చేస్తున్నారు భయ్య. బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, ఎక్కడ చూసినా పుష్ప 2 పోస్టర్లే భయ్య. అసలు ప్రమోషన్ అంటే వీళ్ళలాగా చేయాలరా అన్నట్టు అయితే చేస్తున్నారు భయ్య. నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు భయ్య అసలు. అలాగే మనకి పాట్నా ఈవెంట్ లో అయితే పెద్ద కటౌట్లు అయితే సుకుమార్ గారిది ఒకటి, అల్లు అర్జున్ గారిది ఒకటి అయితే చాలా భారీగా పెట్టారు భయ్య హిందీ ఆడియన్స్. ఈ రోజు అయితే మాత్రం ఇది వరకు ఎక్కడ జరగని ఈవెంట్ అయితే చేయబోతున్నారు భయ్య. పాట్నాలో చాలా భారీగా ప్లాన్ అయితే చేశారు. అసలు చెప్తే నమ్మరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే ఇలా చేస్తారు భయ్య. అలాగే మనకి ట్రైలర్ ఈవెంట్ కి ఇంత రేంజ్ లో చేస్తున్నారు అంటే అసలు నమ్మలేకపోతున్నాం భయ్య. మూవీ టీం అయితే మాత్రం పుష్ప 2 కోసం చాలా బాగా ఖర్చు పెడుతున్నారు భయ్య. అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ట్రైలర్ లాంచ్ కి ఇంత ఈవెంట్ అసలు నమ్మలేకపోతున్నాం భయ్య అసలు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కదా భయ్య ఈవెంట్, సండే ఈవెంట్. వీళ్ళైతే శుక్రవారం నైట్ వచ్చేసారు భయ్య. వీళ్ళ అభిమానాలకి అయితే మనమైతే సలం కొట్టాలి భయ్య. శుక్రవారం నైట్ వచ్చి అక్కడే ఉండిపోయారంట భయ్య. ఎందుకంటే ఏ టైంలో పాసులు ఇస్తారో తెలియదు కదా, అక్కడే పడుకుడిపోయారంట భయ్య. అలాగే అక్కడ పని చేస్తారు కదా భయ్య వర్కర్స్, వాళ్ళు టేజ్ వేయడం గానీ, బాక్సెస్ సెట్ చేయడం గానీ, టేజ్ డెకరేషన్ గానీ, వాళ్ళకైతే పని చేయడానికి కూడా ప్లేస్ అయితే ఇవ్వట్లేదు అట భయ్య. చెప్తే నంబరు పాట్నాలోనే అతి పెద్ద స్టేడియం అయితే తీసుకున్నారు భయ్య, రాజీవ్ గాంధీ స్టేడియం. ఆ స్టేడియం లో మనకి పార్టీ ఈవెంట్లు అయితే జరుగుతాయి భయ్య. ఇంతవరకు కూడా అక్కడైతే సినిమా ఈవెంట్లు అయితే ఇంతవరకు అయితే జరగలేదు భయ్య. ఎందుకంటే అంతమంది ఫ్యాన్స్ అయితే రారు అనమాట. చాలా పెద్ద గ్రౌండ్ అనమాట అది. అందుకనే పుష్ప 2 ఈవెంట్ అయితే అక్కడైతే ప్లాన్ చేశారు భయ్య. ఎందుకంటే చాలా మంది క్రౌడ్ అయితే వస్తారని వీళ్ళకి ముందే తెలుసు. అయినా సరే వీళ్ళు అది బుక్ చేయడమే మంచిది అయింది. ఎందుకంటే ఇప్పుడే చాలా మంది జనాలు అయితే ఉన్నారు భయ్య. నిన్న నైట్ నుంచి అయితే అసలు గ్రౌండ్ మొత్తం నిండిపోయింది భయ్య. స్టేడియం అయితే ఫుల్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అయితే. అరే నీకెలా తెలుసురా గ్రౌండ్ ఫుల్ అయిపోయింది అనుకోవచ్చు. కాకపోతే థియేటర్ ఆన్ చేస్తే చాలు భయ్య, ఆల్మోస్ట్ పాట్నాలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటైతే మనకు వచ్చేస్తుంది భయ్య వీడియోస్. అలాగే మూవీ టీం అయితే పాసులు అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు భయ్య. ఫ్రీగా ఇచ్చినా సరే పాసులన్నీ కూడా అయిపోయాయి అంటే వీళ్ళైతే మించి 4 లక్షల పాసులు అయితే ఇచ్చారంట ఇప్పటికి. అయితే ఆ స్టేడియం లో మించి 12 లక్షల మంది అయితే పడతారట భయ్య. అయితే వీలైతే మాత్రం మూవీ టీం అయితే 4 లక్షల పాసులు ఇచ్చారంట. అయితే ఆ పాసులన్నీ కూడా మనకి నైట్ అయితే అయిపోయాడు భయ్య. 4 లక్షల పాసులు కూడా మొత్తం అన్ని వెళ్ళిపోయాయంట. కాకపోతే ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఇప్పుడైతే పాసులు అయితే ఏం లేవట, ఫ్రీగా పంపించేస్తున్నారు
చేస్తున్నారంట భయ్య. అసలు చెప్తే నంబరు అల్లు అర్జున్ కి అయితే చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నారు భయ్య. బీహార్ సైడ్ అయితే బీహార్ వాళ్ళు కాకుండా ఇంకా అదర్ సైడ్ ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్ చూడడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారంట భయ్య. ఏదేమైనా సరే ఈవెంట్ అయితే సేఫ్ గా జరిగితే అదే చాలు భయ్య, ఎవరికి ఏం కాకుండా. ఇంకో విషయం ఏంటంటే వీలైతే 150 కోట్లు పెట్టి ప్రమోషన్ అయితే చేస్తున్నారు కదా. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కాకుండా బ్రాండ్స్ అయితే మనకి ఉన్నాయి కదా, పుష్ప 2కి అయితే తీసుకున్నారు, కొలబరేట్ అయితే అయ్యారు కదా భయ్య. సుమారు 25 బ్రాండ్స్ తో అయితే వీళ్ళైతే కొలబరేట్ అయితే అయ్యారు కదా. ఆ బ్రాండ్స్ కి అయితే వీళ్ళైతే రూపాయి కూడా ఇచ్చే పని లేదు భయ్య. ఫ్రీగా వాళ్ళైతే మూవీని అయితే ప్రమోట్ అయితే చేస్తున్నారు భయ్య. అయితే మీరు అనుకోవచ్చు ఫ్రీగా ఎందుకు ప్రమోట్ చేస్తారు, ఎవడైనా సరే డబ్బులు తీసుకునే కదా ప్రమోట్ చేస్తారు అనుకోవచ్చు. ఇదైతే మాత్రం మాస్టర్ ప్లాన్ భయ్య. మీకు అర్థమైనట్టు చెప్తాను చూడండి భయ్య. పుష్ప 2 మూవీని అయితే 25 బ్రాండ్స్ అయితే ప్రమోట్ అయితే చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారంటే అయితే ఇందులో విషయం ఏంటంటే మూవీకి అయితే మాత్రం చాలా క్రేజ్ అయితే ఉంది భయ్య, అది మన అందరికీ తెలుసు. అందుకనే పుష్ప 2 మూవీ పోస్టర్ ని వాళ్ళ బ్రాండ్స్ మీద ప్రింట్ అయితే చేసుకుంటున్నారు భయ్య. వాళ్ళ బ్రాండ్స్ మీద పుష్ప 2 మూవీని వేసుకోవడం వల్ల వాళ్ళకి లాభం వస్తుంది, ప్రమోషన్ అవుతుంది, వీళ్ళకి లాభం అవుతుంది అనమాట. అలా అనమాట ప్రమోషన్ అయితే చేస్తున్నారు భయ్య. అయితే మీరు అనుకోవచ్చు అరే పుష్ప 2 మూవీని ఎందుకురా వేసారు, చాలా మూవీస్ అయితే ఉన్నాయి కదా పెద్ద పెద్ద మూవీస్ అనుకోవచ్చు. కాకపోతే ఇందులో ఇంకో విషయం ఏంటంటే పుష్ప 2 మూవీ కొన్ని క్రేజ్ అయితే ఏ మూవీకి లేదు భయ్య. మీరు ఒప్పుకోపోయినా ఇదైతే 100% అయితే నిజం భయ్య. అందుకనే ఈ బ్రాండ్స్ అన్ని కూడా పుష్ప 2 మూవీని ఫ్రీగా అయితే ప్రమోట్ అయితే చేస్తున్నాయి భయ్య. చేయడం వల్ల వీళ్ళకి లాభము, వీళ్ళకి ప్రమోట్ అవుతుంది మూవీకి, అలాగే బ్రాండ్స్ కూడా లాభం, వాళ్ళకి కూడా ప్రమోట్ అయితే అవుతుంది భయ్య. మీకు అర్థమవుతుంది కదా. అసలు ఈ ప్లాన్ అయితే మాత్రం మాస్టర్ ప్లాన్ భయ్య. చెప్తున్నా కదా ఎస్ఎస్ రాజమౌళికి అయితే ఇలాంటి ఆలోచనలు అయితే వస్తాయి భయ్య. పుష్ప టీమ్ లో ఎవరికి వచ్చిందో కానీ గ్రేట్ భయ్య. చెప్తే నంబరు బాలీవుడ్ లో అయితే అల్లు అర్జున్ కి అయితే మామూలుగా లేదు భయ్య క్రేజ్ అయితే. ఎందుకంటే మన తెలుగులో ఈవెంట్ చేస్తే అలా వెళ్తాం భయ్య. మనమైనా సరే అలా వెళ్తామో లేదో తెలియదు కానీ వాళ్ళైతే ఒక రోజు ముందే వెళ్ళిపోయి ఉండిపోయారు భయ్య. అసలు మామూలుగా లేదు భయ్య. అల్లు అర్జున్ అయితే పిచ్చెక్కిపోతున్నారు భయ్య. అక్కడైతే మాత్రం ఒకటి చెప్తాను రాసుకోండి భయ్య. మూవీకి ఏ మాత్రం కానీ హిందీలో కానీ పాజిటివ్ టాక్ వచ్చింది అది చెప్తున్నా కదా. హిందీలోట 1000 కోట్లు కొట్టే దమ్ముంది భయ్య, ఓన్లీ హిందీలోటే. ఎందుకంటే అలా ఉంది భయ్య. పుష్ప 2 మూవీకి అయితే క్రేజ్ అయితే మాత్రం హిందీలో అయితే మాత్రం మామూలుగా లేదు భయ్య. ఒక్క హిందీలోనే కాదు భయ్య, పుష్ప 2 మూవీ అయితే మొత్తం 6 లాంగ్వేజ్ లో రిలీజ్ అయితే అవుతుంది. 6 లాంగ్వేజ్ లో కూడా విపరీతం క్రేజ్ అయితే ఉంది భయ్య. అలాగే మూవీ మీద ఉన్న క్రేజ్ బట్టి చెప్తుంది కదా, డే 1 లోనే హిందీలో అయితే మాక్సిమం అయితే 100 కోట్లు అయితే పక్క కొట్టేస్తుంది భయ్య. అసలు మూవీ క్రేజ్ చూసుకుంటే డే 1 350 కోట్లు అయితే పక్క కలెక్ట్ చేసే దమ్ము కూడా ఉంది భయ్య. చెప్తున్నా కదా ఇంకా ఈ రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఇంకా మన రాజమౌళి మహేష్ బాబు గారు అయితే తీస్తున్నారు కదా, ఆ మూవీ అయితే రావాలి. అలాగే ఈ రోజు ఈవెంట్ కి అయితే పార్ట్నర్ అయితే మన అల్లు అర్జున్ గారు, రష్మిక మందన గారు అయితే వెళ్ళిపోయారు భయ్య. అలాగే వీళ్ళతో పాటు అయితే మనకి దేవిశ్రీ ప్రసాద్ కూడా వెళ్తున్నాడు భయ్య ఈవెంట్ కి. ఇంకా తమన్ గారు, సుకుమార్ గారు వీళ్ళందరూ వస్తున్నారో లేదు ఇంకా మనకైతే తెలియదు. ఫాయద్ ఫజల్ వీళ్ళైతే వస్తారు భయ్య. సునీల్ గారు, అనసూయ గారు వీళ్ళు కూడా వెళ్లే అవకాశం అయితే ఉంది భయ్య. ఏవైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను, మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రెడీగా ఉండండి భయ్య. ఏ మాత్రం గానీ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే చెప్తాను కదా బాహుబలి రికార్డ్ అయితే పక్కా లేపేస్తుంది భయ్య. అలాగే ఈ రోజు 6-3 నిమిషాలకైతే మనకి ట్రైలర్ అయితే రాబోతుంది. ట్రైలర్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే వస్తుంది. అలాగే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రెడీగా ఉండండి భయ్య. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే యూట్యూబ్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేయడానికి ఈ రోజు అయితే యూట్యూబ్ ని తగలి పెడతాడు. డిసెంబర్ 5న బాక్స్ ఆఫీస్ ని తగలి పెడతాడు భయ్య. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. సో ఫైనలీ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది భయ్య పుష్ప 2 ట్రైలర్ కోసం. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా వెయిట్ చేస్తున్నారో లేదు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా భయ్య. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.